ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక నూతన సంవత్సరపు మొదటి రోజునకు మనం వచ్చాము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అనుగ్రహించు హద్దులేని సంపూర్ణ ఆశీర్వాదము మీకు కలుగునట్లు మిమ్ములను అభినందించుచున్నాను, మీ కొరకు ప్రార్థించుచున్నాను. దేవుడు అలాగే ఈ సంవత్సరంలో మీకు అనేక అద్భుతములను, ఆశీర్వాదములను అనుగ్రహించి ఆనందింపజేయుదురు. ఇక్కడొక గ్రద్దని చూచుచున్నారు. దానికి ముందు కూర్చుని నేను మాట్లాడుచున్నాను. అందులో ఒక వాక్యం వ్రాయబడి ఉన్నది. యెషయా 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. ఈ సంవత్సరం మీరలా ఉండాలి. ప్రభు కొరకు అధికంగా కనిపెట్టుకుని ఉండాలి. దేవునికి అధిక సమయము ఇవ్వాలి, ప్రార్థించాలి. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలి. గ్రద్దవలే పైకి ఎగిరినారంటే లోకంలో ఏ కార్యము మిమ్ములను అధిగమించక స్వతంత్రముతో పైకి ఎగరవచ్చు. అదేమనగా దేవునితో సన్నిహితముగా అనుభవములో జీవించుట. ఈ అనుభవంలో జీవించినట్లు మిమ్మల్ని అభినందిస్తున్నాను. సరే, ఈ సంవత్సరమునకు దేవుడు ఏ వాక్కును ఇచ్చారు అని అంటే, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనము. ప్రభు అయిన యేసు చెప్పుచున్నారు, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. 3 కార్యములను దేవుడు చెబుతున్నారు. అడుగుడి, వెదకుడి, తట్టుడి. మీరు దేవుని దగ్గర ఏమి అడిగినను ఈ సంవత్సరంలో ఎప్పుడూ దేవుడు దాన్ని అనుగ్రహించును. అయితే విశ్వాసముతో అడగాలి. విశ్వాసముతో మీరు అడగాలి. యేసు నామములో మీరు అడగాలి. మీకు ఏ ఆశీర్వాదం కావాలి ఈ సంవత్సరంలో? వివాహ కార్యము పిల్లలకు జరగాలి. ఇల్లు కట్టే కార్యం జరగాలి. ఈ సంవత్సరం వ్యాపారం వృత్తి ప్రారంభం కావాలి. ఉద్యోగమునకు మార్గం తెరవబడాలి. ఈ సంవత్సరం గర్భఫల ఆశీర్వాదము కలగాలి. నా సేవలో ప్రణాళికలు నెరవేర్చబడాలి. ఈ సంవత్సరంలో ఒక ప్రమోషన్ నాకు దొరకాలి. గత సంవత్సరంలో ఆటంకమైపోయినది ఈ సంవత్సరంలో జరగాలి అని అనుకుంటారు కదా. దేవుడు దాన్ని మీకు అనుగ్రహించును. మీరు అడగాలి, నోరు తెరిచి అడగాలి, ప్రార్థించాలి. మీ యొక్క మాటల కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. విశ్వాసంతో అడగండి, యేసు నామములో అడగండి. ఈ సంవత్సరంలో అవన్నీ మీకు అనుగ్రహించబడును. రెండవది దేవుడు చెబుతున్నారు, వెదకుడి మీకు దొరుకును. దేన్ని వెతకాలి? మీరు మీ పూర్ణ హృదయముతో నన్ను వెతికితే నన్ను కనుగొందురు, నేను మీకు కనబడుదును అని ప్రభువు చెప్పుచున్నారు. వేదములో అది వ్రాయబడి ఉన్నది. ఇర్మియా 29వ అధ్యాయములో. కనుక దేవుడేం చెప్తున్నారు? పూర్ణ హృదయముతో దేవుని వెతుకుట. ఉత్త ఆశీర్వాదములు మాత్రమే అడిగి పొందుకొనడం మాత్రం కాదు క్రైస్తవ జీవితం. దేవుని వెదకుట, ఆయన ముఖమును వెదకుట. దేవుడు చెబుతున్నారు, నా ప్రజలు నా ముఖమును వెతకాలి. అదే దేవుని యొక్క ఇష్టము. కనుక దేవుని ప్రసన్నతను, ఆయన ముఖమును మీరు వెతకాలి. పూర్ణ హృదయముతో దాహముతో మీరు వెతికితే దేవుడు తనను మీకు ప్రత్యక్షపరచుకొనును. కనుక దేవునికి మీరు సమీపంగా రావాలి అని దేవుడు ఇష్టపడుచున్నారు. విశ్వసించుచున్నారా? ఊరికే మేలు ఆశీర్వాదములు మాత్రం అడగటం జీవితం కాదు. యేసుకి సమీపంగా సన్నిహితంగా జీవించుట, ఆయన్ని దర్శించుట, ఆయన స్వరమును వినుట. కనుక దేవుడే చెప్పుచున్నారు కదా, మీరు వెతకండి కనుగొందురు. పూర్ణ హృదయముతో వెతకండి, సరేనా? మూడవది దేవుడు చెబుతున్నారు, తట్టుడి మీకు తెరవబడును. తలుపులు తట్టునట్లు మాట్లాడుచున్నారని అంటే, మీరు వేద గ్రంథంలో లూకా 11వ అధ్యాయము ఇదే కార్యం గురించి, ప్రార్థన గురించి ప్రభువు చెప్పేటప్పుడు ఒక కార్యం చెప్పుచున్నారు. ఒక స్నేహితుడు ప్రక్క ఇంట్లో ఉన్న తన స్నేహితుని ఇంటి తలుపును తట్టి, మధ్యరాత్రి నా స్నేహితుడు ఒకడు వచ్చాడు, వానికి ఆహారం పెట్టాలి, నా దగ్గర లేదు, కొంచెం నాకిచ్చి సహాయం చేయమని తలుపు తట్టినాడు. వాడు చెప్పాడు, మధ్యరాత్రి అయినది, పిల్లలతో నేను నిద్రిస్తున్నాను, తొందర పెట్టకంటే అతను తలుపు తట్టి తన స్నేహితునిగా అడిగిన దాన్ని బట్టి అతడు దిగివచ్చి సహాయం చేయుచున్నాడు. కనుక దేవుడు చెబుతున్నాడు, ఇతరుల కొరకు దేవుని తలుపు తట్టాలి, పరలోకపు తలుపులు తట్టాలి. స్వార్థంతో మన కొరకు మాత్రమే ప్రార్థించకూడదు. దేవా, ఈ వీధిలో ఉన్నవారందరూ రక్షింపబడాలి, నా తోటి ఉద్యోగస్తులందరూ మేలులు పొందుకోవాలి, ఆశీర్వాదములు పొందుకోవాలి. నాతో చదువుకొనుచున్న వారి కొరకు మీ తలుపులు తట్టుచున్నాను, వారు రక్షింపబడాలి, ఆశీర్వదించబడాలి. ఇతరుల కొరకు పరలోకపు తలుపులు తట్టి వేడుకొనుట. ఈ 3 కార్యములను మనసులో ముద్రించుకొనుడి. విశ్వాసముతో అడగండి, నోరు తెరిచి అడగండి, దేవుణ్ణి వెతకండి, ఆయన ముఖమును వెతకండి, ఇతరుల కొరకు ప్రార్థించండి. ఈ సంవత్సరం మీకు సంపూర్ణ ఆశీర్వాద సంవత్సరముగా ఉండును. ఈ సంవత్సరంలో మేలుకరమైన ఆశీర్వాదములను సంపూర్ణంగా పొందుకొందురు. దాని కొరకు నేను ప్రార్థించబోతున్నాను. అలాగే కళ్ళు మూసుకోండి,
దేవా, మేము విశ్వసించుచున్నాము, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పారు. ఈ కుమారుడు, ఈ కుమార్తె ఈ సంవత్సరంలో ఈ మేలుని, ఈ ఆశీర్వాదం నాకు, నా కుటుంబంలో, నా పిల్లలకు, నా సేవలో, వ్యాపారంలో, పనిలో కావాలని ప్రార్థించుచున్నారు. ఆ కార్యములో మీరు అద్భుతం చెయ్యాలి. మీరు వాక్కును ఇచ్చారు, అడుగు ప్రతివారు పొందుకుంటారు అని. యేసు నామములో అడుగుచున్నాము, మీ పిల్లలకు అనుగ్రహించుడి. మీ ముఖమును వెతికితే కనుగొందురు అని చెప్పితిరి. మిమ్మును వెతికే హృదయమును అనుగ్రహించుడి. మీ స్వరమును వినే హృదయమును ఇవ్వండి. మీ ప్రసన్నతను వెతుకుటకు సహాయము చేయుడి. మీతో సన్నిహితంగా జీవించే జీవితమును ప్రతివారికి అనుగ్రహించుడి. మేమితరుల కొరకు ప్రార్థించుటకు సమర్పించుకుంటున్నాము. మా దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, అవసరంలో ఉన్న ప్రజల కొరకు, దేవా, వేదనలో ఉన్న ప్రజల శోకము విమోచన ఆశీర్వాదము కొరకు, మా దేశము యొక్క మేలు కొరకు ప్రార్థించుటకై సమర్పించుకుంటున్నాము. మా దేశంలో మేలు ఆశీర్వాదము కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.